ऑल इंडिया रेडियो रेनबो एफएम 101.9 रेनबो के साथ लाइफ रंगीन मैं हूं आपका दिलदार दोस्त సునీల్ దత్ 8:36 seconds మరి చాలా విషయాలు మనము కరోనా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, అలాగే ఖచ్చితంగా కూడా మాస్క్ ధరించాలి, అలాగే కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అండ్ కెరీర్ విషయంలో వచ్చేస్తే చాలా అంటే ఇప్పుడు ప్రపంచం అనేది ఒక హబ్ లాగా మారిపోయింది. రకరకాలుగా అంటే విద్యార్థి ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వారిదైన శైలిలో వారిదైన విభిన్న రంగాల్లో రాణిస్తూ ప్రపంచానికి అంటే సక్సెస్ అంటే ఏంటో చూపిస్తున్నారు. అంటే కష్టపడుతున్నారు అండ్ నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు, రకరకాలుగా అంటే రోల్ మోడల్గా నిలుస్తున్నారు. అందులో ఈరోజు మనము ఆల్రెడీ వారు సుపరిచితులే, మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తున్నాను. సాత్విక గుప్తా, సేఫ్టీ ఆఫీసర్, ఫస్ట్ ఏసియన్ టు డూ లెవెల్ 7 ఇన్ సేఫ్టీ అండ్ ఫైర్ మేనేజ్మెంట్ కోర్స్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి తను ట్రైనర్, ఆడిటర్ అండ్ కన్సల్టెంట్. మరి సేఫ్టీ మేనేజ్మెంట్ గురించి మనం వారితో కొన్ని విషయాలు మాట్లాడుతూ తెలుసుకుందాము. హాయ్ సాత్విక, హౌ ఆర్ యూ డూయింగ్? Hi, I'm doing good. Thank you. రైట్ సాత్విక, ఈ టైంలో అంటే ముఖ్యంగా హెల్త్ సేఫ్టీ అనేది రెండు రకాలుగా చాలా ఇంపార్టెంట్ రోల్. అది ఇప్పుడు కూడా. సో వాట్ డు యు సే, మీరేమంటారు? First and foremost thing వచ్చేసి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే the biggest mistake that we are doing is like putting the safety aside. It was so underestimated and underrated. But I'm happy that due to corona, the pandemic, people are getting to know. అంటే ఏమనంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి, పీపీ అనేది ఖచ్చితంగా వాడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకోవడం కానివ్వండి, ఖచ్చితంగా సేఫర్ గా ఉండాలి అనే ఆలోచన విధానం అనేది మనుషుల్లో స్టార్ట్ అయింది. అండ్ నాట్ ఓన్లీ దట్, మనం రీసెంట్ గా చూసుకుంటే కొన్ని ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అయ్యాయి. సో ఐ హ్యావ్ అండర్స్టూడ్ వన్ థింగ్ దట్ నాట్ ఓన్లీ పీపీఏ కాదు, ఒక ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒక లైఫ్ అనేది ఇంపార్టెంట్ అనేది మనం త్రూ అవుట్ ఇండియా రైట్ నౌ ఇన్ కరెంట్ సిచ్యువేషన్, ఇండియానే కాదు అంతర్జాతీయంగా కూడా, కానీ ఇండియాలో ఇంకెక్కువగా చూస్తున్నాము. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎలాంటి సేఫ్టీ అవసరం అంటారు? మీరు ఒక మేనేజ్మెంట్ చదివారు కదా, దాంట్లో మనము ఒక సేఫ్టీలోనే చూసుకుంటే 200 పైన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సేఫ్టీస్ ఉన్నాయండి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవన్నిటికన్నా ఒక మనిషి అయ్యుండి ఒక ఫస్ట్ ఎయిడ్, ఒక సిపిఆర్ ప్రొసీజర్, అంటే లైక్ ఎమర్జెన్సీలో ఒక హార్ట్ అటాక్ పేషెంట్ ఉంటే ఏ విధంగా వాళ్ళకి సర్వ్ చేయడానికి వస్తుంది మనకి ఎమర్జెన్సీస్ లో, ఒక ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ, అంటే పంచభూతాలు అంటారు కదా, పంచభూతాల నుంచి ఎటు సైడ్ నుంచి ఎఫెక్ట్ వచ్చినా సరే ఒక ఎవాక్యుయేషన్ ప్రొసీజర్ అనేది మనిషి ప్రాణాలని కాపాడుతుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఒక పీపీఈని ఎలా వాడాలి అనేవి ఈ బేసిక్ థింగ్స్ కనుక మనుషులకు తెలిసినట్టు అయితే మన ప్రాణాలని మనం చాలా మటుకు కాపాడుకోగలుగుతాం. మీరు ట్రైనింగ్ అంటున్నారు, ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు మామూలుగా? నేను వచ్చేసి ఫైర్ సేఫ్టీ మీద ట్రైనింగ్ ఇవ్వగలను. ఇప్పుడు నేను చెప్పిన 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ మీద ఇవ్వగలను. కన్స్ట్రక్షన్ సేఫ్టీ మీద ఇవ్వగలను, వర్కింగ్ అట్ హైట్స్ మీద ఇవ్వగలను, స్లిప్స్ అండ్ ట్రిప్స్ గురించి ఇవ్వగలను, న్యూక్లియర్ గురించి ఇవ్వగలను, రేడియేషన్ గురించి ఇవ్వగలను, ఈవెన్ రోడ్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, కెమికల్ సేఫ్టీ, వాటర్ కెమికల్ సేఫ్టీ. సో anything related to safety anamata, like pin to toe, like it's like coal mining related safety, onshore, offshore safety, workplace hazardous antaru. So anything it involves hazard day to day lifestyle lo around 2.3 billion people are working globally, men and women anamata. So among them per day 6,800 people అనేవి చనిపోవడం జరుగుతుంది in relation to the work at సేఫ్టీ యాక్ట్ అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారము. ఇవన్నీ కూడా ఏంటంటే సేఫ్టీ అనే చర్యలు కనుక మనం తీసుకున్నట్టు అయితే ఇలాంటివన్నీ కూడా మనం తగ్గించగలం. అంటే లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే పొద్దున్న లేకగానే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే వర్క్ కి వెళ్తున్నారు అంటే అఫ్ కోర్స్ మనకు అది ఉండదు, అంటే వీఆర్ మెంటలీ ప్రిపేర్డ్. బట్ స్టిల్ ఒక ఎంతైనా సరే ఇంటికి ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి హ్యాపీనెస్ వేరు. లైక్ it shows a different level of happiness. World is running around safety measures, and these safety measures are something the safety officers have created. I'm proud to be a safety officer where we are trying to protect everyone's life. సాత్విక, ఇప్పుడు ఈ టైంలో మీరు నేను విన్నాను వెబినార్ ద్వారా కూడా మీరు సజెషన్స్ స్టూడెంట్స్ కి చేస్తున్నారు, ఏ రకంగా? సో మేము ఏం చేస్తున్నాము అంటే కుదిరినన్ని సేఫ్టీ క్లాసెస్ అనేవి నేను వెబినార్ త్రూగా ఫ్రీ ఆఫ్ చార్జ్ ఇస్తున్నాను. దే కెన్ ఫైండ్ మీ ఆన్ మై సోషల్ మీడియా పేజ్ సాత్విక గుప్తా అనేసి. నా పేజ్ పైన వెళ్తే కనుక సోషల్ మీడియాలో ఎక్కడైనా వాళ్ళకి ఈజీగా దొరికేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఐఎమ్ కమింగ్ అప్ విత్ వన్ మోర్ సెషన్ ఆన్ మెంటల్ వెల్నెస్.
the reason why is like మనం చూసుకున్నట్టు అయితే ఎక్కడైనా సరే వేరే కంట్రీస్ లో అయినా మనకి ఎమర్జెన్సీ అంటే అంబులెన్స్, పోలీస్, యునో ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ మెంటల్ వెల్ బీయింగ్ కి కూడా ఒక ఎమర్జెన్సీ నెంబర్ ఉంటుంది. బట్ ఇన్ ఇండియా మనకు అది లేదు. బట్ అయినా సరే ఐ థింక్ ఇట్స్ హై టైమ్ ఫర్ అస్ టు అడ్రస్ దిస్. బికాస్ ఇప్పుడు మనం లాక్డౌన్ సిచ్యువేషన్ లో ఉన్నాము. చాలా మంది బిజినెసెస్, జాబ్స్ చాలా స్ట్రెస్ఫుల్ గా అవుతున్నాయి. అండ్ నాట్ ఓన్లీ దట్ దెర్ ఆర్ మెనీ అదర్ కండిషన్స్ ఇంట్లో. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషనల్లీ పీపుల్ ఆర్ గెటింగ్ డెవాస్టేటెడ్. So thing is like I want to address all these things. It can be related to the single parenting or relationships. It can be about it's all about mental wellness is what I want to talk about. And mental wellness is one of the very important topic in safety. మనం చూసుకున్నట్టయితే మనము మెంటల్ గా చాలా పీస్ఫుల్ గా ఉన్నట్టు అవుతే కనుక మన ఓన్ గా మనం సేఫ్టీని చాలా బాగా చూసుకున్నట్టు అవుతాము అనేది ఒక safety, health and safety officers believe. And we even have a psychology as one of the biggest subjects. And not only that, మీరు చూసుకున్నట్టు also even related to the organizations లో కూడా వెల్ బీయింగ్ అంటారు, లేకపోతే ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటారు. అండ్ లేకపోతే ఎంప్లాయీస్ వెళ్ళిపోతుంటే వాళ్ళని ఎలా రిటైన్ చేయాలి అనేది మనం చూస్తుంటాం. ఎలా మోటివేట్ చేయాలి ఒకరినొకరు, గొడవ పడి టీమ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా మనం దాన్ని మంచిగా చూసుకోగలము. అండ్ అదంతా కాకుండా ఇంట్లో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటే వర్క్ రిలేటెడ్ ఎంత హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ అనమాట. సో ఎస్పెషల్లీ మెంటలీ ఇట్స్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. And this is very important topic that I wanted to take support. And not only that, మనం చూసుకున్నట్టు వైజాగ్ లో కూడా when it has been a Styrene gas leak. So Styrene, one of the basic thing is like it's going to affect the nervous system. And not only that, it is going to give a side effect on depression. Until like that gas is something which will lead to depression and more. So if you inhale that in a larger quantity. So this is something which I want to address where many people until like na chaala mandi questions chestu unnarandi, like is there a very good day that is going to come up, or is there something, what is depression and how it comes off. These are the things which I want to mainly address, because safety cheppadaniki you should not be a safety officer, but as a human you can feel it. And మనకు సంబంధించిన మనుషులు మన పక్కన ఉంటే ఆబ్వియస్ గా మన పిల్లలు ఎంత బాగా చూసుకుంటామో, మన పెద్దవాళ్ళు ఎంత బాగా చూసుకుంటామో, మన నమ్మిళ్ళ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత బాగా చూసుకుంటామో. సేఫ్టీ is something that we promise it to everyone. And among them all, in the current pandemic situation, I think apart from all safeties, the two important safeties that we need to talk about are first and foremost thing, as WHO is saying about the, social distancing or physical distancing and all these things. And second thing is like how well you are taking care of the mental wellness. It's very, very, very important. And third is like, apart from all these things, post-lockdown, there are lakhs of industries which are going to open in throughout India. So what is the industrial safety that industries need to follow? So these three are main things that I would like to promote. And WHO is in a first and foremost thing in related to COVID-19. Thankfully, I don't need to explain everyone. ఎందుకంటే అందరికీ అది అర్థమైంది. సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, చేతులు కడుక్కోవాలి, అనవసరంగా బయటికి వెళ్ళకూడదు, మనం చేతులకి అడ్డు పెట్టుకుని తుమ్మాలి లేదా తగ్గాలి, ఇలాంటివన్నీ WHO చెప్పింది పాండమిక్ కి. బట్ వేర్ ఇన్ రిలేటెడ్ టు ద మెంటల్ హెల్త్ అండ్ ద ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంకా బయటికి రావట్లేదు. సో ఈ రెండిటి మీద నేను పెద్ద వర్క్ చేయాలి అనేది నేను ఆలోచిస్తున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు అడ్రస్ మెంటల్ వెల్నెస్ త్రూ మై లైవ్ వెబినార్. నేను నా సోషల్ మీడియాలో చేయబోయేవి. And we're coming to the industrial safety. I'm going to talk to Government of Telangana that they should have something called lockdown auditing by Government of Telangana, which means that before the industry start, obviously the industries have started, but still before in a full-fledged they start, I want the government to take up something called, or Telangana government something to call as lockdown auditing, where in which I want to volunteer for Government of Telangana so that before it starts full-fledgedly, that we shall have an audit on all industries whichever possible in Telangana, especially in the urban city Hyderabad, so that mana Telangana చూసి మిగిలిన స్టేట్స్ కూడా ఈ స్టెప్ ని తీసుకొని
ఎటువంటి ప్రాణాపకాయ సిచ్యువేషన్స్ రానివ్వకుండా, ఎటువంటి హజార్డస్ అనేది మనుషులకి యూనో పడకుండా ఉంటుంది అనేదే నా పెద్ద ముఖ్య ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాత్విక.